హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలా అని సందేహిస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు మాట్లాడే వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ను సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఏదైనా ముఖ్యమైన విషయం గురించి చర్చించేటప్పుడు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకపోతే కనీసం నన్ను మాట్లాడనివ్వండి అంటాం కదా. లెట్ మీ టాక్ ఎట్ లీస్ట్. లెట్ మీ టాక్ ఎట్ లీస్ట్. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరిదైనా సలహా తీసుకుంటాం కదా. మీ సలహా ఏమిటి? వాట్ ఈజ్ యువర్ సజెషన్? వాట్ ఈజ్ యువర్ సజెషన్? కొందరు నీటిని వృధా చేయకుండా చాలా పొదుపుగా వాడతారు కదా. ఆమె నీటిని వృధా చేయదు. షీ డజంట్ వేస్ట్ వాటర్. షీ డజంట్ వేస్ట్ వాటర్. ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటే ఇలా చెప్పడానికి అతను ఎవరు అని అడుగుతాం కదా. హూ ఈజ్ హీ టు సే దిస్? Who is he to say this? ఎవరిదైనా సహాయం అవసరం లేదనిపించినప్పుడు నాకు ఇక మీ సహాయం అవసరం లేదు అని చెబుతాం కదా. ఐ నో లాంగర్ నీడ్ యువర్ హెల్ప్. ఐ నో లాంగర్ నీడ్ యువర్ హెల్ప్. ఎవరైనా వచ్చినప్పుడు ఎవరితో కలిసి వచ్చారో తెలుసుకోవడానికి నువ్వు అతనితో వచ్చావా అని అడుగుతాం కదా. Did you come with him? Did you come with him? అలాగే వాళ్ళు నీ గురించి అడగలేదు అని ఇలా చెప్పాలి. They didn't ask about you. They didn't ask about you. కొన్ని ముఖ్యమైన బాధ్యతల నుంచి ఎవరూ తప్పించుకోలేరు కదా. మీరు మీ బాధ్యతల నుండి తప్పించుకోలేరు. You can't get away from your responsibilities. You can't get away from your responsibilities. ఏదైనా ఎంచుకోవడానికి అవకాశం లేనప్పుడు ఎంచుకోవడానికి ఏమీ లేదు అంటాం కదా. నథింగ్ టు చూస్. నథింగ్ టు చూస్. మనకు తెలిసిన వాళ్ళెవరైనా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నారని తెలిసినప్పుడు మీరు ఎప్పుడు రాజీనామా చేయబోతున్నారు అని అడుగుతాం కదా. వెన్ ఆర్ యూ గోయింగ్ టు రిజైన్? వెన్ ఆర్ యూ గోయింగ్ టు రిజైన్? ఎవరితోనైనా మనకి బాగా శత్రుత్వం ఉంటే అతను నా బద్ధ శత్రువు అని చెబుతాం కదా. హీ ఈజ్ మై స్వాన్ ఎనిమీ. హీ ఈజ్ మై స్వాన్ ఎనిమీ. ఎవరైనా టీవీలో సినిమా చూస్తూ ఉంటే మీరు ఏ సినిమా చూస్తున్నారు అని అడుగుతాం కదా. వాట్ మూవీ ఆర్ యూ వాచింగ్? వాట్ మూవీ ఆర్ యూ వాచింగ్? కొన్ని విషయాలలో మనం తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలి కదా. నేను తప్పకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఐ మస్ట్ టేక్ కేర్. ఐ మస్ట్ టేక్ కేర్. అలాగే అతనికి అర్థమయ్యేలా చెప్పడానికి నేనెవరు అని ఇలా అడగాలి. హూ యామ్ ఐ టు మేక్ హిమ్ అండర్స్టాండ్? హూ యామ్ ఐ టు మేక్ హిమ్ అండర్స్టాండ్? ఏ విషయం గురించైనా ఒప్పుకుంటారో లేదో తెలుసుకోవడానికి మీరు అంగీకరిస్తారా అని అడుగుతాం కదా. డూ యూ యాక్సెప్ట్? డూ యూ యాక్సెప్ట్? అలాగే నేను అతనికి మద్దతు ఇవ్వాలా వద్దా అని సందేహించాను అని ఇలా చెప్పాలి. ఐ డౌటెడ్ వెదర్ ఐ షుడ్ సపోర్ట్ హిమ్ ఆర్ నాట్. ఐ డౌటెడ్ వెదర్ ఐ షుడ్ సపోర్ట్ హిమ్ ఆర్ నాట్. ఎవరికైనా నమ్మకం కలిగించడానికి ఎప్పుడూ నన్ను నమ్మండి అని చెబుతాం కదా. ఆల్వేస్ ట్రస్ట్ మీ. ఆల్వేస్ ట్రస్ట్ మీ. కొందరు ఇతరులకు ఏమీ కొనివ్వరు కదా. అతను ఇతరులకు ఏమీ కొనడు. హీ డజంట్ బై ఎనీథింగ్ ఫర్ అదర్స్.
He doesn't buy anything for others. ఎంతసేపు లేపడానికి ప్రయత్నించినా నిద్ర లేవకపోతే నీకు నిద్ర లేవాలని అనిపించడం లేదా అని అడుగుతాం కదా. డోంట్ యూ ఫీల్ లైక్ వేకింగ్ అప్? డోంట్ యూ ఫీల్ లైక్ వేకింగ్ అప్? కొందరు ఉద్యోగం వచ్చే వరకు సొంత ఊరు వెళ్ళడానికి ఇష్టపడరు కదా. నాకు ఉద్యోగం వచ్చే వరకు నేను మా ఊరు వెళ్ళను. I won't go to my village until I get a job. I won't go to my village until I get a job. ఎవరైనా పాలు ఒలకబోస్తే ఆ విషయం చెబుతాం కదా. ఆమె పాలు ఒలకబోసింది. She spilled the milk. She spilled the milk. ఎవరైనా ఎక్కువసేపు ఫోన్ పట్టుకుని చూస్తూ ఉంటే ఫోన్ పక్కన పెట్టు అంటాం కదా. కీప్ ద ఫోన్ ఎసైడ్. కీప్ ద ఫోన్ ఎసైడ్. కొన్ని సందర్భాలలో ఎవరేమనుకుంటున్నా పట్టించుకోం కదా. వాళ్ళు ఏమనుకుంటున్నా ఇకపై నేను పట్టించుకోను. ఐ నో లాంగర్ కేర్ వాట్ దే థింక్. ఐ నో లాంగర్ కేర్ వాట్ దే థింక్. అలాగే మీరు అతన్ని క్షమించారా అని ఇలా అడగాలి. డిడ్ యూ ఫర్గివ్ హిమ్? డిడ్ యూ ఫర్గివ్ హిమ్? శీతాకాలంలో చలిగా ఉన్నప్పుడు స్వెటర్ వేసుకుంటాం కదా. ఉదయం చలిగా ఉండడం వల్ల నేను స్వెటర్ వేసుకున్నాను. ఐ వోర్ ఏ స్వెటర్ బికాస్ ఇట్ వాజ్ కోల్డ్ ఇన్ ద మార్నింగ్. I wore a sweater because it was cold in the morning. ఎవరైనా ఒక విషయాన్ని చాలాసార్లు చెప్పి ఉంటే అతను మనకు ఎన్నిసార్లు చెప్పాడు అని అడుగుతాం కదా. How many times did he tell us? How many times did he tell us? ఎవరైనా ఏమి చెప్పారో తెలుసుకోవడానికి ఆమె ఏం చెప్పిందో చెప్పు అని అడుగుతాం కదా. Tell me what she said. Tell me what she said. ఎవరైనా తప్పు చేసి క్షమాపణ చెప్పకపోతే క్షమాపణ చెప్పకుండా మీరు తప్పించుకోలేరు అంటాం కదా. You can't get away without apologizing. You can't get away without apologizing. స్నేహితుడి పెళ్ళికి వెళితే ఆ విషయం చెబుతాం కదా. నేను నా స్నేహితుడి పెళ్ళికి వెళ్ళాను. I went to my friend's wedding. I went to my friend's wedding. అలాగే నన్ను నిరాశపరచకు అని ఇలా చెప్పాలి. Don't let me down. Don't let me down. ఎవరైనా పరీక్ష రాయడం పూర్తయిన తరువాత నువ్వు పరీక్షలో ఉత్తీర్ణుడవుతావని ఆశిస్తున్నాను అని చెబుతాం కదా. I hope you pass the exam. I hope you pass the exam. ఏ సంస్థలోనైనా ఉద్యోగస్తులను తొలగిస్తే చాలామంది ఉద్యోగులను తొలగించారు అని చెబుతాం కదా. Many employees were laid off. Many employees were laid off. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.